నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా? ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా, ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద, పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. మమ్మల్ని నిన్ను వదల. ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో, మీ అక్కేదే లోపల పూలుకొస్తుంది. వచ్చా ఉమాదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా. దా వచ్చి తీసుకో. ఏంట్రా, ఏం చేసావురా? రేయ్, ఆగరా, కంపెదవా. చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతారు మరి. మూడు పెంటదవా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటే? సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు. మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే. నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. అత్తయ్య, అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఉమ్. ఏంటే ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొబ్బెమ్మలు తెచ్చుకోవే. ఈ లోపు నేను ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళాకవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేద్ది కానీ కుర్చీల ముగ్గు అంట. ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇదేవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే. రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద పద, పద, చూపిస్తా. ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. రేయ్ తీరా తీరా. రేయ్ వెళ్ళిపోయిందిరా. రేయ్ తీయకుండా ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్ ఉండండి రా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? రే రే వద్దు రే, గోబీ సత్యం. తీరా తీ, వచ్చింది తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండి రా? రాజమౌళిది మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ తీగలడా? ఏడ్చేవలే, అదైతే వెళ్తుంది. పదా రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదుల నుంచి బయటకు వస్తుంది. రెడీ గుండు, అర్థమైందా? వచ్చేస్తుంది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా? ఈ బొంద మా మామ ఫోటో పంపించాల మురళిగాడికి. మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, చూసుకోండి. మురళిగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు, బోగ్గాడు. హాయ్. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని ఉమాదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గర
అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా? నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి ఎలా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్ గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మొదలు గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమిస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఏయ్, ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. రే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరేయ్, ఆగురా. నా వంట తినేసి నన్నే కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేస్తాను. నీకన్నీ బాగానే గుర్తున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా అయితే. ఓకే షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొస్తా. ఓకేరా, ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి పూలు చేస్తావా? చాలా తొందరలో ఉంటాను పద. దా, ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానుండు. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోక రే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళాం అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, ఆ అమ్మాయి అసలు అంతా తెలిసిపోద్ది. అయినా అమ్మదరికి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ, ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? బాబా, పెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోయిందా? ఎలా? ఏమైంది? ఏం చేసావు? నేను నానమ్మవి నిద్ర మాత్రలు నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి అరే మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులోనో తెలుసా? పాలు కాదు, మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు, భయం. నేను నిన్నే కొరుకు తినేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుగుతున్నాయేంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది.
మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాటలు కలిపావు? అవును బావా, నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను అమ్మా. దీన్ని ప్రేమ అంటారో దోమ అంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపు మొక్కవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేనమ్మా. ఇచ్చోండి అయిపోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. చా ఇదేంటిది, సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది. మురళి చాలా మంచాడు కదమ్మా. నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి పెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరకు వచ్చామంటాను. అప్పుడు నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే. ఇప్పుడు కూడా నాతో జోకులేస్తున్నావారా? చెప్తాను నీ పని. ఆగరా? నిద్ర లేచిన తర్వాత మురళి బాధపడినా మా మావయ్య తిట్టుకున్నా చివరికి ఉమాదేవి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. చెయ్యికి ఏం చేస్తారు? మనం కోనవరం కింగ్, ఉమాదేవి కోనవరం క్వీను. ఇది నా ప్రేమ కథ. స్మైల్ ప్లీజ్. ఇదిగో బాబు, నేను ఫోటోలో చాలా గ్లామర్ గా పడాలి. అర్థమైందా? ఏంటనుకుంటే చంపేస్తారా? అది కావాలి వెళ్ళిపోలేదు. అడో బంగారు కోసం మాయ మనిషి డమ్మిస్ తీసుకెళ్ళిపోయాడు. ఏదైతేనంటే లేచిపోయి వెళ్ళిపోయింది. ఇలాంటి తప్పుడు పని చేస్తుందని కొట్టడం మనసు ముద్దెట్టుకోరా? అవును, చేసిన తప్పే. తప్పులు అందరూ చేస్తారు. ఏం మీరు చేయరా? పొద్దు లేసి ఊరంతా అటు తిరుగులు తిరుగుతారు. చిన్నపిల్లలు తెలియచేసి చంపేస్తారా? ఏంట్రా మాట్లాడతాం? సూరి తప్పుకో. ఓరే రంగా, ఎదిగిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదురా. ఉమా నువ్వు రా అమ్మా, రా. ఓ 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తాను. పదమ్మా పద. దీని వల్లే వచ్చింది. ఊరుకోమ్మా, ఏడోకో. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. ఊరుకో. అత్తయ్య, నేను తప్పు చేశాను. పార్థు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు రాకపోతే విషయం తాగి చేస్తానన్నాడు. ఇలా అవుతుందనుకోలేదు. పిచ్చి పిల్ల, ఏడోకో. నిజంగా ప్రేమించిన వాళ్ళెవ్వరూ అలా మాట్లాడరమ్మా. నీకు తెలియదు కదా, నేను మీ మావయ్య ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ తప్పు కదా నిరూపించడానికి మళ్ళీ ఈ ఊరికే వచ్చి కాపురం పెట్టాం. నిజమా? మరి మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదా? ఎందుకనలేదమ్మా, నానా మాటలు అన్నారు. కానీ మేమిద్దరం వాళ్ళ కళ్ళ ముందే అన్యోన్యంగా ఉండడం చూసి పెద్దోళ్లే మనసు మార్చుకుని మా ఇంటికి వచ్చారు. మావయ్య మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారని మీకు ఎలా తెలుసత్తయ్యా? నాకు ఎటువంటి కష్టం కలగనివ్వనని, నన్ను రాణిలాగా చూసుకుంటానని నాకేనాడు ఆయన ఒట్లేమి పెట్టలేదమ్మా. నాకు తెలుసు ఆయన నన్ను రాణిలాగా చూసుకుంటారని. ఆయన ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని కూడా నాకు చెప్పలేదు తెలుసా, కానీ నాకు తెలిసింది. అవునా? ఎలా తెలిసింది అత్తయ్య? నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుందమ్మా. అంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళకి మనపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అమ్మా, చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా,
లేమ్మా అన్నం తిందు గాని ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు. వద్దత్తయ్య. ఆకలైపోవడం ఏంటి, తిను. అరే సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది. ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్ వే. తేనండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి. తినండి. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివర్లో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్ కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడవే ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే.
సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇచ్చాడు. అబ్బా ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి?